హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటంటే SP125 వెహికల్‌కి హోండా SP125 వెహికల్‌కి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అనేవి ఎలా మార్చాలి? అసలు ఏ ప్యాడ్స్ వేసుకోవాలి? ఏ కంపెనీ వేసుకుంటే బాగుంటుంది? బ్రేక్ అనేది కరెక్ట్‌గా పడుతుందని మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే మీదన కార్డ్స్‌లో వీడియోస్ అయితే పాపప్ అవుతూ ఉంటే చెక్ చేయండి. ప్లేలిస్ట్‌లో కూడా చెక్ చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏవైనా కావాలనుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ వెహికల్ ఉంది వన్ ఆఫ్ ద యూట్యూబర్‌దే భాస్కర్స్ బయాలజీ అని చెప్పేసి బయాలజీకి సంబంధించిన ఏదైనా వీడియో కనుక మీకు కావాల్సి ఉంటే ఆ ఛానల్ చెక్‌ఔట్ చేయండి. మొత్తం అన్నీ కూడా జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద చాలా ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ లేకపోతే మీరు ఏ స్టెప్ కూడా వేయలేరు. లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం గాయ్స్. ఫ్రెండ్స్ చూసినట్లయితే హోండా SP125 షైన్ వెహికల్, SP125 షైన్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిబర్ ఓపెన్ చేయడానికి అక్కడ మీకు కనిపిస్తున్న 12 బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేయండి. స్క్వేర్ బిట్ ఓపెన్ చేయండి. అలాగే కింద ఉన్న 8 బోల్ట్ కూడా ఓపెన్ చేయండి. డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేయడానికి 8 బోల్ట్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా డిస్క్ ప్యాడ్స్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట. అంటే వీలుకుండగా ఓపెన్ చేసుకుంటే మనకి ఇప్పడానికి మంచి పొట్టు దొరుకుతుంది. లేదా బయటకు వస్తే మనం పట్టుకోవాలి, ఇప్పాలి, చాలా టైం పడుతుంది. సో చూసారు కదా, నేను సింగిల్ హ్యాండ్తో వర్క్ చేస్తున్నాను. దట్స్ కొంచెం కెమెరా ఇష్యూ ఉంది. పట్టుకొని ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో వర్క్ చేయాలంటే కొద్దిగా కష్టమే, మీకు కూడా తెలిసిందే. చూసారు కదా, డిస్క్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి, ఐరన్ కూడా అరిగిపోయింది. కస్టమర్ నాకు మెయిన్ అదే చెప్పారు, సౌండ్ వస్తుంది అన్నది వాళ్ళు తెలియక మనకి చెప్తే ట్రాష్ రైడ్కి వెళ్తే కంప్లైంట్ తెలిసింది. సో డిస్క్ ప్యాడ్స్ అయితే అరిగిపోయాయి. సో ఇదైతే నిఫిన్ కంపెనీ వచ్చాయి. నిఫిన్ కంపెనీ కన్నా ASK కంపెనీ డిస్క్ ప్యాడ్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అంటే మనకి డిస్క్ ప్యాడ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో అందు గురించి నేను ఏం చేశానంటే ఏది బాగుంటే అదే వేస్తున్నాను అనమాట. కంపెనీకి ఎప్పుడు నేను వెళ్ళను. మంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం, అట్లా కస్టమర్ సేఫ్ చేయడం ముఖ్యం అనమాట. సో మొత్తం పిన్స్ అయితే బయట తీసేసి మొత్తం అంతా క్యాలిబర్ పిస్టన్ అంతా లోపల తోసి మొత్తం అంతా నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే చూసారు కదా, నీట్గా కొత్త దానిలాగా వచ్చేసింది. పెయింట్ అయితే వేయలేను నేను. సో రెండింటి పోల్స్కి కూడా గ్రీజ్ అయితే ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసేసి ఆ డిస్క్ ప్యాడ్స్ చూసారు కదా, అది ఈ డిస్క్ ప్యాడ్స్కి ఆ డిస్క్ ప్యాడ్స్ కంపారిజన్ చూసుకోండి ఎంత తేడా ఉన్నాయో. చూసారు కదా, దయచేసి ఈ రకంగా అయితే వాడకండి. వాడితే డిస్క్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. వన్ మోర్ థింగ్, SP125కి యమహాకి కూడా దగ్గర ఒకే రకమైన డిస్క్ ప్యాడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు కూడా. సో మొత్తం అంతా కూడా ఓపెన్ చేసేసి క్లీన్ చేసుకుని గ్రీజ్ అప్లై చేసుకున్న తర్వాత ఆ పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్యాలిబర్ అనేది రాడ్ అంతా బయటకు వస్తే బ్రేక్ అనేది కరెక్ట్గా పడుతుంది, వీలు పట్టదు. లేదంటే మీకు వీలు పట్టేస్తుంది అనమాట. సో క్లిప్ ఉందో లేదో చూసుకొని క్లిప్ ఉన్న తర్వాత డిస్క్ ప్యాడ్స్ అయితే వేసేసుకోండి. ఒకటి మీకు పెట్టడం ఎందుకని చూపించలేకపోతున్నానంటే ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో వర్క్ చేయడం చాలా కష్టం, మీకు కూడా తెలుసు. సో అందుగురించే మొక్క ఎగరేసి మరి మీకోసం చేస్తున్నా. సో మొత్తం అంతా వేసుకొని డిస్క్ ప్యాడ్స్ బయటకు రాకుండా బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ వేసేసుకొని జాగ్రత్తగా పర్టికులర్ క్యాలిబర్ మొత్తం కూడా ఫిట్ చేసి 12 బోల్ట్ కింద మీద వేసి మొత్తం 3 బోల్ట్ కూడా టైట్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకి SP125కి అయితే ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ మార్చుకోవాలి. సో ఇంకేస్ ఏమన్నా మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఛానల్కి కార్డ్లో చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేశాను గాయ్స్.